ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. ఏలూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొనడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరగబడి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 2 మహిళలు, 1 యువకుడు కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన 16 మంది క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో డ్రైవర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగిలిన 15 మందికి కూడా గాయాలు, చిన్న గాయాలు అవడంతో వారికి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా చెప్పారు. అలాగే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అలాగే వైద్యుల బృందం అయితే ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చికిత్స చేస్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న సిమెంట్ లారీని అధిక వేగంతో ఉన్న బస్సు ఢీకొనడంతో అయితే బస్సు ఎదర భాగం మొత్తం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి అయితే ఉంది. ఎదర కూర్చున్న వారిలో 2 మహిళలు, 1 యువకుడు కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 16 మందిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.